ఈ రకంగా వివాహం చేయబోయే ముందు వధూవరుల యొక్క వివాహ పొంతన ఏ విధంగా ఉందో చూసే ప్రక్రియను జ్యోతిష్య పరిభాషలో మేళాపకం అంటారు. ఇందులో భాగంగా అష్టకూటాల ప్రాధాన్యతను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము. అష్టకూటాలు అంటే ఇవి 8 రకాలుగా ఉంటాయి అన్నట్టు. అందులో ఒకటవది వర్ణకూటమి, రెండవది వశకూటమి, మూడవది తారాకూటమి, నాలుగవది యోనికూటమి, ఐదవది గ్రహకూటమి, ఆరవది ఘనకూటమి, ఏడవది రాశికూటమి, ఎనిమిదవది నాడీకూటమి. ఈ యొక్క 8 కూటాలను మనం గ్రహించినట్టయితే వర్ణకూటానికి 1వ పాయింట్, వశకూటానికి 2, తారాకూటానికి 3 పాయింట్లు, యోనికూటానికి 4 పాయింట్లు, గ్రహకూటమికి 5 పాయింట్లు, ఘనకూటమికి 6 పాయింట్లు, రాశికూటమికి 7 పాయింట్లు, నాడీకూటమికి 8 పాయింట్లు. ఇవన్నీ వరుసగా మనం కూడినట్లయితే మొత్తము 36 గుణాలు వస్తాయి అన్నట్టు. ఈ యొక్క 36 గుణాలలో 50% అంటే ఎన్ని ఉంటాయి? 18 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వివాహము ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇందులో నాడీకూటమికి అత్యంత ముఖ్యమైనది. వధూవరులకు ఇరువురికి ఒకే నాడి ఉంటే ఏకనాడి దోషం అంటారు అన్నట్టు.